ఎక్కడ దాకా వస్తుంది అనేది. ఇంకో వార్త ఉంది కన్నే. బీఆర్ఎస్లోకి 5 ఎమ్మెల్యేలట సొంత గుడికి వెళ్లేందుకు రెడీ. కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్కి జలకిచ్చిన దానం బండ్ల బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందంటూ వ్యాఖ్య. నేను అసలు కాంగ్రెస్ కనువానే కప్పుకోలేదంటూ ఇటీవల మీడియాతో కుండబద్దలు కొట్టిన బండ్ల కృష్ణమోహన్. అదే బాటలో గూడెం ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్ ఇక రజతోత్సవ సభలో గులాబీ కండువ కప్పుకునే ఛాన్స్ అంట. వరంగల్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సంచలనాలకు వేదికగా కానుంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5 సగం మంది తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కేసీఆర్తో వీరు మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రజతోత్సవ సభ వేదికగా ఈ 5 మళ్ళీ గులాబీ కండువ కప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చర్చకు బలం చేకూరుస్తున్నాయి. అయితే కాంగ్రెస్లో ఇమడలేక 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుందంట. కనబడుతురుగా 5 మంది ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఈ 5 మందిలో కీలకంగా దానం నాగేందర్ కేసు కీలకంగా అనిపిస్తుంది. ఎందుకంటే కారు గుర్తు మీద ఎమ్మెల్యే గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సికింద్రాబాదు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు. సో ఫస్ట్ అనర్హత వేటు పడితే ఎవరి మీద పడుతుంది అంటే దానం నాగేందర్ మీద పడుతుంది. ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఈ 3 మీద స్పెషల్ పిటిషన్లు దాఖలైనవి సుప్రీంకోర్టులో. సో అటువంటి దానం నాగేందర్ ఈ మధ్య రూట్ మార్చాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని దూషించడం, కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా మాట్లాడడం, మొన్న స్మితా సబర్వాల్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, అంతకుముందు కేసీఆర్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, ఇట్లా అనేకమైనటువంటి అంశాలలో దానం నాగేందర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి లైన్ చూస్తే ఆయన పార్టీ మారుతుండొచ్చు, కేసీఆర్ దగ్గరికి మళ్ళీ పోతున్నటువంటి చర్చ నడుస్తుందట. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గూడెం మైపాల్ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, ఈ 5 మంది కూడా ఖచ్చితంగా సొంత గూటికి పోతుర్రు, కారు కన్వా కప్పుకోబోతున్నారు అనేది డిస్కషన్ ఉన్నది. అది ఎప్పుడో కాదు, ఈ నెల 27వ తారీఖు నాడు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇక వరంగల్ రజతోత్సవ సభలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ సొంత గూటికి చేరుకుంటారు. ఎందుకయా సొంత గూటికి పోతారు, ఎందుకు పోతారు వీళ్ళ అంటే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. గోడ మీద పిల్లి అటా ఇటా అన్నట్టు ఉంటుంది. మనకు ఒక సామెత ఉంది తెలంగాణలో. గోడ మీద పిల్లి ఏం చేస్తుందంట, అటు దుంకాలనా ఇటు దుంకాలనా అని ఆలోచన చేసుకొని ఎక్కడ పసకల పడితే అక్కడ దూకుతుంది. సో వీళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. వీళ్ళు మొన్నదాకా కాంగ్రెస్ అని చెప్పారు, ఇప్పుడేమో మేము కాంగ్రెస్ కడవనే కప్పుకోలే, కాంగ్రెస్లో మేము జాయిన్ కాలే, ఎవడరా కాంగ్రెస్ వాడు అని అంటారు. వీళ్ళు అంటారు ఫ్లెక్సీలో ఫోటోలు వేసుకోరు, కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనరు. వీళ్ళు అసలు కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల లేక రెండు మిక్సింగా ఏందనేది ఎవరికి తెలియదు. మరి ఇప్పుడన్నా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా లేదా చూడాలి. అయితే అటను ఉండాలి, లేకపోతే ఇటాను ఉండాలి. మరి అటు ఇటు కాకుండా ఎటు కాకుండా ఉంటే రేపు పొద్దున ఎటు కాకుండా పోతారు, మళ్ళీ వచ్చే ఎన్నికలు గెలవరిగా. ఎందుకంటే జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, వీళ్ళు బీఆర్ఎస్ వల్ల కాంగ్రెస్ వల్ల వీళ్ళు ఏ పార్టీ వాళ్ళని ఓటేయాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఓట్లేరు. కాబట్టి మరి వీళ్ళు ప్లాను మార్చిరట, రివర్స్ గేర్ వేసిరట. మన కారుకు ఫ్రంట్ గేర్ ఉంటుంది, రివర్స్ గేర్ ఉంటుంది. ఫ్రంట్ గేర్ అంటే సీదా పోతాం, ఎవరికి ఏం అపాయం ఉండదు. ఇక రివర్స్ గేర్ వేసినామంటే అది ఏదో డేంజర్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు మొన్నదాకా స్ట్రైట్గా చక్కగా పోయేటోళ్ళు ఇప్పుడు రివర్స్ గేర్ వేసి చక్కగా మళ్ళీ కార్లకు పోయేటువంటి ఆలోచనలో ఉన్నారట. చూడాలి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఇది ఓకే అవుతుందని. ఇప్పటికైతే కేసీఆర్ తోటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమాచారం అందించిరట, వాళ్ళతో సమావేశమయ్యారట. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సో ఒక పోల్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ దీని గురించి డిస్కషన్ కూడా ఎక్కువ, బట్ చూద్దాం. అంటే ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 5 మంది బీఆర్ఎస్లోకి పోతారా పోరా అనేటువంటి ఒక పోల్ పెట్టండి. పార్టీ మారిన 5 మంది ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్లోకి పోతారా పోరా ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయండి. మీ 5 మంది మీద పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తారా వెళ్ళరా అని ఒక పోల్ కూడా పెట్టండి. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళ మీద ఎటువంటి నమ్మకం పెట్టుకున్నారు అనేది. ఇక ఈనాడులో చూస్తే